నమః శివాయ. కార్తీక పురాణము 24వ అధ్యాయము దుర్వాసుని శాపము. మనము నిన్నటి పారాయణలో దుర్వాస మహామునిని అంబరీషుడు ద్వాదశి పారాయణానికి పిలువగా అతను రాకపోగా మహర్షులను అర్థించగా వాళ్ళెవ్వరూ ఈ విషయంలో అంబరీషునకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు. నీకు తోచిన రీతిన చేయడం తప్ప వేరే దారి లేదన్నారు. అంబరీషుడు ఆలోచించాడు. ద్వాదశి ఘడియలు దాటకుండా పారాయణ చేయాలి. అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది. చేస్తే ముని శపిస్తాడు. ముని కోపానికి లోనైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షములు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. ఆ సమయానికి దుర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు. జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు. ఓయి, నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణ చేశావు, ద్రోహి! అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు. అతిథికి పెట్టకుండా తినడము మలభక్షణతో సమానమని నీకు తెలియదా? ఇంత అవమానమా? నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా? విప్రోవమానమును శ్రీ మహావిష్ణువు సహించుననుకుంటున్నావా? పాపి! హరిభక్తుడనన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి. నీవు నమ్మకద్రోహివి. అతిథిని అవమానించుట శేషశయనుని అవమానించుటే కదా. శ్రీహరి మాత్రం మన్నించునా? నిన్ను నీ వంశమును కలంకమునర్చుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దుయ్యబట్టాడు. అంబరీషుడు దుర్వాసుని కోపమునకు గడగడలాడుచూ పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు. ఆగ్రహావేశంతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దుర్వాసుడు కాలితో అంబరీషుని తలను తన్ని, ఓరి, నీకు తగిన శాపమిచ్చిన గాని నీకు జ్ఞానము కలగదు. ఓయి, నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృతాకారుడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియునిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, నిర్దయగల బ్రాహ్మణునిగా 10 జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించెదవుగాక అని అంబరీషుణ్ణి శపించాడు ఆ దుర్వాసురుడు. భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి. ఇంతగా శపించినా కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటున్నాడు. వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థం దుర్వాసునిపై ప్రయోగించాడు. అగ్ని జ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనము దుర్వాసుని మీదకు దూసుకు వచ్చింది. భయకంపితుడై దుర్వాసుడు పారిపోయాడు. ముల్లోకాలు తిరిగాడు. ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు. శ్రీహరి సుదర్శనం మరల్చడం తమతరం కాదన్నారు. తపస్సంపన్నులైన ఋషులు సైతము సుదర్శనము తిరుగులేనిదన్నారు. దుర్వాసునికి దిక్కుతోచలేదు. కార్తీక పురాణం 24వ రోజు పారాయణ భాగం దుర్వాసుని శాపం అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.